కాబట్టి ఇది మనసులేని మనవు పోసగని పొత్తు. బీజేపీ కూడా బయట నుంచే వస్తున్నారని అది కూడా విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి జెండా మోసే అంటే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని పెట్టినప్పుడు కార్టూనిస్టులు వేసేవాళ్ళు, అన్నింటిలో రామారావు గారే కనిపిస్తుంది. కృష్ణదేవరాయలు అంటే రామారావు గారే, అల్లసారి పెద్ద అంటే రామారావు గారు అన్నీ ఆయన వేసాడు కదా. అట్లాగే అక్కడ సైకిల్ గుర్తయినా తెలుగుదేశం వాళ్ళే, లేకపోతే కమలం గుర్తయినా తెలుగుదేశం వాళ్ళే, అన్ని చోట అన్నిట్లా చంద్రబాబే కనిపిస్తే తప్పకుండా ఆ పార్టీలో సీనియర్లకు కడుపు పడుతుంది కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు సంతోషపడవచ్చేమో కానీ సీనియర్లకు అలాంటి ఎత్తుగడల కాలం అయిపోయిందని నేను చెప్తాను. చంద్రబాబు వ్యూహాలు ఒక 30 years బ్యాక్ వాళ్ళ మామ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ప్రైమ్ ఆఫ్ యూత్ థింకింగ్ అదంతా ఈ 30 ఏళ్లలో వచ్చిన మార్పులు చేర్పుల మధ్యలో ఆయన ఐడియాలు ఇప్పుడు మీ అబ్బాయి వాడి ఫ్రెండ్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇలాంటి ఐడియాలు. ఏది మనం వార్తలు చదువుతుంటే వినేవాళ్ళు కూడా అనుకుంటుంటారు, అబ్బాయి కావాలనే చేస్తుంటాడండి, లేదా అబ్బాయి కుదరదండి, ఎవరు చూస్తారండి, ఇలాంటి మాట్లాడతారు. సో చంద్రబాబు కసరత్తు ప్లానింగ్ సరిపోలేదు. ఇంకా 2 నెలలు అదృష్టవశాత్ సమయం వచ్చింది కాబట్టి క్రమ పద్ధతిలో. మూడోది మోడీతో తన సంబంధాలు డిఫైన్ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రతిష్టగా ఉండదు. చంద్రబాబుకు శూన్యహస్తం చూపించి మొక్కుబడి ప్రసంగం చేసి చల్లబరిచి వెళ్ళిపోయాడు మోదీ. ఇప్పుడు డ్యామేజ్ లిమిటేషన్ లాగా ఉంది. వాళ్ళు దీన్ని జరిగే నష్ట నివారణలో మునిగి తేలుతున్నారు. చంద్రబాబు పేరెత్తలేదు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, లేకపోతే విజనరీ, అది ఇది ఆ మాటే లేదు. ఎన్డీఏ మోదీ నేను అని తప్ప ఏం చెప్తారు దానికి. ఈయనేమో హిందీలో ఇంగ్లీష్లో త్రిభాషా ప్రవీణలాగా 3 భాషల్లో మాట్లాడినా ఉపయోగం లేదు. కాబట్టి మీరు రాష్ట్రం కోసం ఏం సాధించలేదు, కనీసం మీకోసం కూడా సాధించుకోలేకపోయారు. నేను మీకు అది కూడా చెప్పాను. మోదీ అయిష్టంగా అర్ధమనస్కంగా ఈ పొత్తుకు ఒప్పుకున్నాడు. ఆయన ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాడు. నిన్న వచ్చిన పర్యటనలో కూడా ఒక విధమైన అసహనంతో ఆయన అసహనం స్పష్టంగా కనిపించింది. అంత హ్యాపీ మూడ్లో ఒక్కసారి కూడా ఆయన లేడు. లేకపోతే ఇటు చేయి ఊపి అటు చేయి ఊపి ముట్టుకొని జోకులు వేసి నానా చాలా చేస్తాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా అన్నాడు అలా అన్నాడని తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చి చెప్పడమే కానీ అక్కడైతే ప్లెజెంట్గా లేడు ఆయన. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక టాపిక్ పెట్టినట్టుగా పోలీసుల వైఫల్యం అని. సార్, పోలీసుల వైఫల్యం, ప్రధాని సభలో పోలీసుల వైఫల్యం అన్నది కావాలని ఎవరైనా చేసే ఆ సాహసం చేస్తారా? ఆ మైకి లాగిపోవడం ఏంటి ఎప్పుడూ లేని విధంగా? వర్మ ఎవరు చేస్తారు చెప్పండి. ఒక సభ, ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను, ఇది పండింది పండలేదు, నచ్చింది నచ్చలేదు, పోలీసుల నాకు కారణం అని నేను చెప్తే ఏమైనా అర్థం ఉందా? నేను కూడా లక్షల మంది పాల్గొన్న సభలకు నాయకత్వం వహించాను, ఆ సభల వేదికల మీద ఉన్నాను, అనువాదాలు చేశాను. ఎప్పుడు కూడా సభలకు ఆ పార్టీలు బాధ్యత వహిస్తాయి. ఆ పార్టీ ఒక మనిషిని పెడుతుంది పోలీసులతో సమన్వయం చేసుకోవడానికి, అంతే. పోలీసులు ఎప్పుడు ఏమి వాళ్ళే ఆదేశాలు ఇవ్వరు. కాకపోతే కొన్ని ఇక్కడ ఏదో చిక్కేమో చూడండి, దారి ఇట్లా వస్తే కష్టం, ఇట్లాంటివి చెప్తారు అంతే. మూడోది ప్రధాని కార్యాలయమే అన్నీ చూస్తుంది. వీళ్ళని చెప్పమనండి, ప్రధాని కార్యాలయానికి పంపించారా? విమానాశ్రయానికి 80 మంది జాబితా ఇస్తే పోలీసులు ఒప్పుకోవట్లేదు అంటున్నారు, మీరు ప్రధాని కార్యాలయానికి పంపించారా? పిఎంఓ వీటిని చూస్తుందండి. అవును, పిఎంఓ ఎస్పీజీతో సమన్వయం చేసుకొని ఇటు భద్రత ఇటు ప్రధాని పద్ధతి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు. మీరు అసలు తప్పొకరిదైతే ఇంకొకరిది అన్నట్టు పోలీసుల వైఫల్యాలు ఉంటే మీరు అడగచ్చు, మాట్లాడవచ్చు. కానీ మైకులు పని చేయడానికి పోలీసులు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమైనా మైక్ మెన్లా? మైక్ సప్లైర్స్ కాదు కదా వాళ్ళు. ఎందుకు పిఎంఓ ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అసలు ఇన్ని సభలు అన్నీ మాట్లాడితే విజన్ 2047 గురించి మాట్లాడేవాళ్ళు, విజన్ 17 గురించి ఆలోచించలేదా? ఆ రోజు సభ ఎలా భూమి పూజ చేసిన లోకేష్ సభకు కూడా రాలేదు కదా, కనీసం బ్యాక్ ఎండ్లోనన్నా ఇవన్నీ జరుగుతున్నాయి లేదా చూసుకోలేదా? ఏం చెప్తామండి. అయితే అదొక్కటే కారణమా? నిజంగా 80 మందిని మీరు ఊహిస్తారా? మోదీ పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరైనా 80 మందికి పాసులు ఇస్తారని? మా నాదేంట్లో నిన్న అంటున్నారు 80 మందికి అడిగితే ఎవరికి ఇవ్వలేదు. అది ఇది ఒక విధంగా డైవర్షన్, దృష్టి మళ్ళించే ఒక పని. పోలీసులో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చర్య తీసుకోమనండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ ప్రధానమైనది సమన్వయ లోపం. మీకు రాజకీయ సమన్వయం లేదు. మోదీ ప్రధాని కార్యాలయానికి మీ మీద ఆసక్తి లేదు, వాళ్ళు పెద్దగా స్పందించలేదు. నాకు తెలుసు భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రధాని వచ్చినప్పుడు బీజేపీ నాయకుడు ఒక ఆయనకు అవకాశం రాలేదు. ఆయన కిషన్ రెడ్డికి చేస్తే కిషన్ రెడ్డి పిఎంఓకి చేసి పర్మిషన్ ఇప్పించారు. కానీ అవును, పిఎంఓకి తెలియకుండా చీమ కూడా కదలదండి. అవును, కరెక్ట్. మరి ఏంది ఇక్కడ పోలీసులు, స్థానిక పోలీసులు, ఆ కానిస్టేబుల్, ఎస్ఐలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇది డైవర్షను.
ఒక విధంగా చెప్పాలంటే కవరప్ ఆపరేషన్ తప్ప ఇంకోటి ఏం కాదు. మూడోది వాళ్ళు కొంచెం హతాశులైనారు. వాళ్ళు కొంచెం హతాశులైపోయారు. మోదీ ఇలా మాట్లాడతారు అని అనుకోలేదు. ఎన్నెన్నో ఊహించే ఆశ నిరాశేనా అన్నట్టుగా తయారైంది అది. కాబట్టి దానికోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు. లేకపోతే మనం ఇంకో రోజు చర్చిద్దాం, వాళ్ళ పత్రాలను బయట పెట్టమనండి. అవును, మేము పిఎంఓ నుంచి మాకు మెసేజ్ వచ్చింది, పిఎంఓ ఒప్పుకున్నా వీళ్ళు పోలీసులు చేయలేదని చెప్పమనండి, అప్పుడు వీ కెన్ డీల్ విత్ ఇట్. సార్ చాలామంది ఇప్పుడు మాట్లాడేది కానీ జనసైనికులు కానీ లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం ఎప్పుడు రోడ్ మ్యాప్ సిద్ధమయ్యిందా, ఇంకా సమయం ఉందా మీ అంచనా ప్రకారం? రోడ్ మ్యాప్ సిద్ధమైందా లేదా, వాహనం ఖరారైందా లేదా, ఈ 2-3 ప్రశ్నలు ఉన్నాయి. థీమ్ ఖరారు అయితే కదా ఇదంతా. ఆయన ఏం ప్రచారం చేయాలన్నదే ఇంతవరకు వాళ్ళ అలయన్స్కి సంబంధించిన థీమే ఖరారు కాలేదు. మేనిఫెస్టో అన్నారు, అవును, ఆ మేనిఫెస్టో అవ్వలేదు. ఇప్పుడు 2 పార్టీలు మేనిఫెస్టో కుదరదు, 3 పార్టీలు విడివిడిగానే ఇవ్వాలి, లేకపోతే కలిసి ఒకటన్నా ఇవ్వాలి. కలిసి ఇచ్చినప్పుడు మోదీని మళ్ళీ అధికారంలోకి తేవటము హ్యాట్రిక్ ఇదే ఎజెండాగా ఉంటుందా? ఎందుకంటే మొన్న ఎన్డీఏ అన్నారు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అన్నది అక్కడ రాలేదు. మరి ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ రేపు? జగన్లో తిట్టడము, లేకపోతే ఆగ్రహించడము, ఉద్యమాలకు పిలిపివ్వటము, ఓడించటం, అదంతా ఓకే. మీరేం చేస్తారు? వాట్ నెక్స్ట్? వాట్ ఈజ్ యువర్ అజెండా? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? మీది హిందుత్వ టార్గెటా, లేకపోతే నిజంగా ఆ వేదిక మీద చూస్తే హిందుత్వ టార్గెట్ లాగే కనపడింది. ఎందుకంటే ఎంతసేపటికి కనీసం ఒక 60 రెఫరెన్స్లు అన్నీ ఇచ్చుంటారు, దేవతలు, మతాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా. విజన్ 27 టార్గెటా, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పే చెగువేరా కమ్ వినాయక్ దామోదర్ సావర్కర్ మిక్స్ సంప్రదాయ సోషలిజం అని ఏమంటాడో మరి దాన్ని నాకు తెలియదు, కానీ సనాతన ధర్మము ప్లస్ సామ్యవాదం కలిపిన టార్గెట్ ఏం తెలియకుండా ఏం చెప్తారండి? కాబట్టి ఇంకా అది కాకుండా కాపు పెద్దలు ఇచ్చిన సలహాలు, జోగయ్యలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఆయన తేల్చుకోకుండా ఏమొస్తారు? ఒక్కటైతే చెప్తాను నేను, ఈసారి సింపుల్గా ఆవేశపడిపోయి ఊరికనే ఆగ్రహంతో వచ్చిందో అదేది నిప్పులు కక్కితే పళ్ళు కొరికితే అవి ఎన్నోసార్లు అయితే పనిచేయవు. అదే ఒకటి. ఆయన కొంచెం వాస్తవికంగా తన దృక్పథం ఏంటి కమ్యూనికేట్ చేయదలుచుకున్నారు, యాక్టివ్గా పాజిటివ్గా తన అజెండా ఏంటి అనేది ఆయన చెప్పగలిగితే అప్పుడు ఆ ఎజెండా క్లియర్ కాకుండా ఆయన రాలేరు. మీరు రోడ్ మ్యాప్ లేకుండా అన్నది పెద్ద రోడ్ మ్యాప్ లేకపోతే వారాహి హెలికాప్టర్ ఆయనకి ఏది సమస్య కాదు. రోజుకేదో 2 కోట్లు తీసుకుంటానంటారు కదా, బట్ అది ప్రాబ్లం కాదు. పొలిటికల్ మ్యాప్ కావాలి ఆయనకు, రూట్ మ్యాప్ కాదు కావాల్సింది, రోడ్ మ్యాప్ కాదు, పొలిటికల్ మ్యాప్ కావాలి. వాట్ పవన్ ల్యాక్స్ ఈజ్ ఏ పొలిటికల్ మ్యాప్. ఆయన మ్యాప్లో కాదు ట్రాప్లో ఉన్నాడు ఇప్పుడు. ట్రాప్లో ఉంటే మ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఈ ట్రాప్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితిలో ఉంటాడు. అడగాలి, మాట్లాడాలి. చంద్రబాబు ఆయన కలిసి మళ్ళీ మోదీకి ఎవరు, నేను ఈరోజు పొద్దున వార్త చదువుతున్నా, ఏమని ప్రధాని సభలో వైఫల్యాలపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి పోతున్నారని. అంటే ప్రధానికి తెలియదండి, ఎస్పీజీ డేగ కళ్ళతో చూసేటటువంటి సభలో వైఫల్యం జరిగితే, కుట్రలు జరిగితే ఇక్కడి నుంచి గోదావరి జిల్లా నాయకులు లేకపోతే ఇంకొకరు పాతూరు నాగభూషణమో లేకపోతే ఇంకొకరు ఢిల్లీ వెళ్ళి చెప్పాలా? ఇదంతా కూడా నిజంగా మీరు ఢిల్లీ వెళ్ళండి, వెళ్ళి అజెండా సిద్ధం చేయండి. వీలైతే ప్రత్యేక హోదా ఇస్తామని ఇట్లాంటివి కనీసం ఒక 2-3 అన్నా. అవును, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి మహానుభావ. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు అన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రయోజనం ప్రస్తావించారు అక్కడ? ఇప్పుడన్నా ఢిల్లీకి వెళ్ళి మీరు ప్రస్తావించండి. చేయకపోవడం తర్వాత సంగతి. అసలు ఆ ప్రస్తావనే లేదు, ఇంకా ప్రయోజనం ఎక్కడ? కాబట్టి ఇది చాలా ఒక విధంగా ఆదిలోనే హంసపాదులాగా తయారైంది వీళ్ళ పరిస్థితి. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చిన పొత్తు వాళ్ళు పెట్టుకోవచ్చు, ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ మోదీ చూడండి, మోదీని గురించి మాట్లాడితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయకూడదు, కానీ ఆయన మరుసటి రోజు క్యాబినెట్ సమావేశం జరిపి రాబోయే 100 రోజుల్లో ఏం చేయాలో 100 డేస్ అజెండా ప్రకటిస్తాడు. ఇది చట్ట ఉల్లంఘన కాదా? అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు, నేను వస్తే సంతకం ఇక్కడ పెడతానని చెప్పడం వేరు. అధికారంలో ఉన్న ఒక ప్రధానమంత్రి నెక్స్ట్ 100 డేస్కు నా ఎజెండా ఇది, నేను ఇలా చేస్తానని చెప్పడం అంటే మీ అధికారాన్ని ఉపయోగించుకొని మీరు ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు దేశానికి.
మేమే గెలవబోతున్నామని. అది ఎలా ఉంటుంది? కదా ఎలక్షన్ కమిషన్ ఇది అబ్జెక్ట్ చేయదండి? చెయ్యదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్ని విషయాలు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ చూస్తే ఎంత ఘోరంగా ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ తప్పు, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలన్నీ సమర్పించమంటే వాళ్ళు సమర్పించిన ప్రకారం ఒక లెక్కలో 12,000 కోట్లు, ఇంకో లెక్కలో 16 నుంచి 18,000 కోట్లు. ఇందులో సగం బీజేపీకే వెళ్ళాయి. అవును సార్. అమిత్ షా అంటాడు తీర్పును నేను స్వాగతిస్తున్నాను, కానీ వాటిని కొంచెం సంస్కరించాల్సింది, మొత్తం రద్దని చెప్పకూడదు అంటాడు. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ అంటాడు కొత్త ప్రయోగాలు చేసినప్పుడు సమస్యలు వస్తాయి కదా, మనం సర్దుకోవాలి అంటాడు. నితిన్ గడ్కరీ అంటాడు ఇది జోక్యం చేసుకోవడమే అంటాడు. ఇంత బాహటంగా రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు చెప్పిన అంశం మీద దాడి చేస్తారు. ఇంకా